సెలవిచ్చినదేమనగా తమ కడుపు నింపుకొను ఇశ్రాయేలీయుల కాపరులకు శ్రమ. తమ కడుపు నింపుకొని ఇశ్రాయేలీయుల కాపరులకు శ్రమ. కాపరులు గొర్రెలను మేపవలెను కదా. ఏం చేయాలంట? కాపరులు గొర్రెలను మేపవలను కదా. మీరు క్రొవ్విన గొర్రెలను వధించి కొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని వచ్చును కప్పుకొందురు గాని గొర్రెలను మేపరు. బలహీనమైన వాటిని మీరు బలపరచరు. రోగము గల వాటిని స్వస్థపరచరు. గాయపడిన వాటికి కట్టుకట్టరు. తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు. తప్పిపోయిన వాటిని వెదకరు. అది మాత్రమే కాక మీరు కఠిన మనస్కులై బలాత్కారముతో వాటిని ఏలుదురు. కాబట్టి చాలండి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును, నరపుత్రుడా, ఇజ్రాయేలు కాపరులను గూర్చి మాట ప్రవచింపము. ఆ కాపరులతో ఇట్లనము, ప్రభువగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, తమ కడుపు నింపుకొని ఇజ్రాయేలు కాపరులకు శ్రమ. బాధ్యత లేని కాపరుల గురించి ఈ రాత్రి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు రాత్రి నీతో నాతో మాట్లాడుతున్నది, కాపరులతో మాట్లాడుతున్న మాటలు. ఒకవేళ మీరెవరైనా సరే మీరు రేపటి దినాన కాపరులుగా సంఘాన్ని కట్టాలన్నా, కాపరులుగా ఉండాలన్నా, ఒక పదవి బాధ్యతను స్వీకరించి మీ వంతు కృషిని మీరు చేసి దేవునికి ఒక పనిముట్టుగా వాడబడాలన్నా కానీ ఈ మాటలు మనకి ఈ రాత్రికాల సమయంలో చాలా జాగ్రత్తగా ఉపయోగపడతాయి. ఇజ్రాయేలు కాపరుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే దేవుని బిడ్డల మీద నియమింపబడిన కాపరుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. వారు ఏమాత్రము కూడా బాధ్యతారహితంగా జీవిస్తున్నారు. వారు ఎలాంటి వారంటే వారి కడుపులను వారు నింపుకుంటున్నారు, వారి సుఖ సంతోషాలను వారు తీర్చుకుంటున్నారు. కానీ సంఘం పట్ల, సంఘంలో ఉన్న విశ్వాసుల పట్ల ఏమాత్రము కూడా బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. అలాంటి కాపరుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. రైట్ మెసేజ్ పబ్లిక్లోకి వెళ్తున్నప్పుడు ఆ మెసేజ్ విని కాపర్లు ఎవరైనా వారి యొక్క ఆలోచనలు మార్చుకొని సంఘం పట్ల బాధ్యత కలిగి ఉంటారేమో అన్న ఉద్దేశంతోటి అపవాది ఇంటర్నెట్ ప్రాబ్లం తీసుకొచ్చేసి ఈ లైవ్ అనేది ముందుకు వెళ్లకుండా డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు. స్టిల్ నేను వదిలిపెట్టలేదు. నేను ఇక్కడి నుంచి దాన్ని రికార్డు కొట్టేసేసాను. రికార్డ్ అయిన తర్వాత నెక్స్ట్ అప్లోడ్ చేయటానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇజ్రాయేలు కాపర్ల గురించి దేవుడు మాట్లాడుతూ చెప్తున్న మాటలు ఏంటంటే, బాధ్యతారహితమైన కాపర్లారా మీకు శ్రమ. మీకు బాధ్యత లేదు, రెస్పాన్సిబిలిటీస్, మీకు సంఘం పట్ల ఏమాత్రం కూడా బాధ్యత లేదు, రెస్పాన్సిబిలిటీస్ అనేది లేదు. చక్కగా మీ పాటికి మీరు ఏం చేస్తున్నారంటే మీ కడుపులను మీరు నింపుకుంటున్నారు, మీరు అవసరాలను మీరు తీర్చుకుంటున్నారు, సంఘం మీద వస్తున్న ధనాన్ని దోచుకొని మీ పాటికి మీరు జీవిస్తున్నారు. కానీ ఏమాత్రము కూడా గొర్రెల పట్ల భారము కలిగి అయితే లేరు. భారము మీకు లేదు, బాధ్యత లేదు, దేవుని పరిచర్య పట్ల రెస్పాన్సిబిలిటీ లేదు. ఉదయకాల సమయంలో 6:30 గంటలకి ఈ ఆరాధన ఆరంభమవుతుంది. పనులన్నీ కూడా ఇవన్నీ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళి సెట్ అయ్యేటప్పటికి నాకు 11 అవుతుంది. మార్నింగ్ 6 o'clock టు ఈవినింగ్ 11 o'clock కంటిన్యూస్గా నాతో పాటు కొంతమంది సహోదరులు కూడా ఇదే పని. దే హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళకి బాధ్యత ఉన్నది సంఘం పట్ల. కానీ కొంతమంది కాపరుల కంట బాధ్యత లేకుండా బాధ్యతారహితంగా జీవిస్తున్నారు. వారితో దేవుడు మాట్లాడుతున్నాడు కదా, ప్రభువు యెహోవా సెలవిచ్చుతున్నది ఏమనగా, తమ కడుపు నింపుకొని ఇజ్రాయేలు కాపర్లకు శ్రమ. కాపరులు గొర్రెలను మేపవలెను కదా. ఏం చేయాలంట? కాపరులు గొర్రెలను మేపాలి. నీ ఆత్మీయ నాయకుడు నీకు మంచి వర్తమానాలతోటి నీకు పుష్టిగా ఎవ్రీడే నీకు
సిటీ డైమండ్ బిర్యానీ పెట్టాలి, ప్యారడైజ్ బిర్యానీ పెట్టాలి. నువ్వు ఎప్పుడు ఫోన్ చేసినా సరే నీకు ఎప్పుడు కూడా ప్యారడైజ్ బిర్యానీయో సిటీ డైమండ్ బిర్యానీయో పెట్టాలి. మామూలు ప్లెయిన్ రైస్ పెట్టకూడదు. టేస్టీగా ఉంటుంది కదా. ఎప్పుడు కూడా బిర్యానీతో చక్కగా, బిర్యానీ అంటే బిర్యానీ పెడతారేం పాస్టర్ గారు అనుకున్నారు, నాలికలు బయట పెడుతున్నారు. బిర్యానీ అంటే బిర్యానీ కదా, చక్కటి వర్తమానము, ఆత్మీయతలో మరొక మెట్టుకు తీసుకొని వెళ్ళే వర్తమానము, నీ జీవితాన్ని సరిదిద్దుకునే వర్తమానము, నీ బ్రతుకుని మార్చుకునే వర్తమానము, నీ కుటుంబ భవిష్యత్తుని మార్చుకునే వర్తమానముతోటి ఎప్పుడు కాపరి నీతో మాట్లాడుతూ ఉండాలి. ఎవరైనా ప్రేయర్ రిక్వెస్ట్ కొరకు ప్రార్థన చేయించుకోవడానికి ఫోన్ చేసినప్పుడు వారితో కొన్ని మాటలు, ప్రభు మాటలు వారితో పంచుకున్న తర్వాత ఆ మాటలను బట్టి, వారి యొక్క రెస్పాన్స్ను బట్టి వారికి ప్రార్థన చేస్తూ ఉంటాం. మేము దేవుని వాక్యం లేకుండా ప్రార్థన అనేది వారి జీవితాల్లోకి మేము ఎప్పుడు కూడా తీసుకొని వాక్యం లేకుండా ఎప్పుడు కూడా పోలేదు. విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము ద్వారానే వారితో మాట్లాడుతూ ఉంటాం. ఎవరు ఎలాంటి సమస్యలో ప్రార్థన చేసినా కానీ బైబిల్లో నుంచి ఒక మాటను కోట్ చేసి ఆ మాట ప్రకారంగా, ఆ కోడెడ్ వర్డ్ ప్రకారంగా వాళ్ళకి ప్రార్థన చేయడం జరుగుతుంది. తద్వారా వారి జీవితాల్లో మేలుని, ఉపకారాలను పొందుకుంటూ ఉంటారు. అయితే చాలామంది కడుపు నింపుకునే కాపర్లకు శ్రమ. వారు గొర్రెలను మేపవలను కదా, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇష్టానికి వదిలేస్తున్నారు. ఇష్టం వచ్చినట్టుగా మీ బ్రతుకులు మీరు బతకండి. కాపర్లు కూడా, సేవకులు కూడా స్వార్థముతోటి మీరు ఎలా ఉంటే నాకేంటి, నాకు మాత్రం ఆదివారం వచ్చి కానుకిచ్చి వెళ్ళండి అన్నట్టుగా ఉన్నారు. దశమ భాగాలు తప్పనిసరిగా ఇవ్వాలి అని చెప్తూ ఉన్నారు. ప్రత్యేకమైన కానుకలు, ప్రత్యేకమైన అర్పణలు ఇవ్వాలి అని గుచ్చి చెప్తూ ఉన్నారు. చెప్పాలి, కానీ కొంతమంది ప్రత్యేకంగా దాని మీదే ఆ అంశాలే మాట్లాడుతూ ఉంటారు. దశమ భాగాల గురించి చెప్పాలి, కానుకల గురించి చెప్పాలి, తప్పనిసరిగా సంఘంలో ఉన్న విశ్వాసులకి దాని గురించి తెలియపరచాలి. కానీ వాక్యంలో ఒక భాగంగా ఎంచుకోవాలి, అదే వాక్యంగా ఎంచుకోకూడదు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఒక వింగ్లో వెళ్తున్నారు అంటే కనుక పర్టికులర్గా హీలింగ్స్ మీద ఎవరైనా వర్క్ చేస్తున్నారు, ఏ సేవకుడైనా వర్క్ చేస్తున్నాడంటే ఇట్ ఈస్ నాట్ ఎ ప్యూర్ మినిస్ట్రీ. పర్టికులర్లీ ఆయన హీలింగ్స్ మీద వర్క్ చేస్తున్నాడంటే కనుక అది ఆయనది ప్యూర్ అంటే స్వచ్ఛమైన పరిచర్య కాదు. నా దృష్టిలో హీజ్ ఎ మెడికల్ డాక్టర్ అంటాను నేను. ఎవరైనా, ఏ సేవకుడైనా పర్టికులర్గా భూతాల మీద పనిచేస్తున్నాడు, భూతాలకు సంబంధించిన పరిచర్య చేస్తున్నాడు, భూతాలను వెళ్ళగొట్టే పరిచర్య చేస్తున్నాడు అంటే గనక ఆయన భూత వైద్యుడిగా పిలువబడతాడు. కానీ ఆయన దేవుని సేవకుడు, దేవుని కాపరి కాదు. విచ్ డినామినేషన్ యువర్ బిలాంగ్స్ టు అంటే గనక నువ్వు చెప్పవలసింది ఏంటంటే ఐఎమ్ బిలాంగ్స్ టు జీసస్ డినామినేషన్. నువ్వు ఏ పద్ధతికి సంబంధించిన వాడివి, ఏ డినామినేషన్కి సంబంధించిన వాడివి అంటే కనుక నువ్వు చెప్పవలసింది ఏంటంటే ఫలానా డినామినేషన్ అని చెప్పేసి నువ్వు గర్వంగా చెప్పటానికి వీల్లేదు. నీ డినామినేషన్ నాది ఇది అని ఎప్పుడు కూడా చెప్పొద్దు. దయచేసి చెప్తున్నా, నా డినామినేషన్ నా ఏచయ్యది. ఐఎమ్ బిలాంగ్స్ టు జీసస్ డినామినేషన్. నా పరిచర్య ఏసయ్య పరిచర్య. నేను ఎప్పుడు చెప్తుంటా, నా పరిచర్య ఏసయ్య పరిచర్య. వాక్యము, స్వస్థతలు, ఆరాధన అన్నీ కూడా సమపాళ్లలో ఉంటాయి. ఏది కూడా తక్కువ కాకుండా అన్నీ కూడా సమపాళ్లలో రంగరించుకొని తీసుకొని వెళ్తూ ఉంటాం. పర్టికులర్లీ ఒక వింగ్ మీద ఎవరైనా వర్క్ చేస్తున్నారంటే కనుక ఈజ్ నాట్ ఇన్ టు ద ప్యూర్ మినిస్ట్రీ. ఆయన స్వచ్ఛమైన పరిచర్యలు లేడు. ఆయన స్వార్థపూరితమైన పరిచర్య. ఆయన ప్రూవ్ చేసుకోవటానికి, ప్రజల మధ్యలో ఆయనకు ఒక ఐడెంటిటీ సంపాదించుకోవటానికి, ఫలానా సేవకుడి దగ్గరికి వెళ్తే హీలింగ్స్ జరుగుతాయంట, ఫలానా సేవకుడి దగ్గరికి వెళ్తే దయాలు పోతాయంట, ఫలానా సేవకుల దగ్గరికి వెళితే
ప్రాస్పారిటీ వస్తుందంట, బ్లెస్సింగ్స్, ఫైనాన్స్ వస్తుందంట బాగా. వారికి కానుకిచ్చుకోవటం వల్ల మనకి సమృద్ధి అయిన దీవెనలు వస్తాయంట అని చెప్పేసి ఎవరైనా పర్టికులర్గా దాని గురించి మాట్లాడితే గనక ఆ సంఘానికి వెళ్ళొద్దు, నేను ఖచ్చితంగా చెప్తున్నాను. యేసయ్య పరిచర్యలో వాక్యము ఉన్నది, స్వస్థతలు ఉన్నాయి, దయ్యాలను వెళ్ళగొట్టాడు, అద్భుత కార్యాలు కూడా చేశాడు ఆయన, ఆశ్చర్య కార్యాలు. చనిపోయిన వారిని సైతము తిరిగి లేపాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా రోగులని స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, బంధకములలో ఉన్న వారిని విడిపించండి, విడుదలనివ్వండి. యేసయ్య చెప్తూ ఉన్నాడు మాథ్యూ చాప్టర్ 10:8 ప్రకారంగా. అందుకే 108 అక్కడి నుంచే వచ్చింది. చనిపోయిన వారిని లేపండి, రోగులను స్వస్థపరచండి, దయ్యాలను వెళ్ళగొట్టండి. ఎవరైనా కనుక బలహీనతతో ఉంటే వారిని బలపరచండి. దేని ద్వారా? దేవుని వాక్యము ద్వారా. ఇవేవి చేయకుండా ఈ రోజులలో కాపర్లు వాళ్ళ స్వార్థపూరితమైన పరిచర్యలు చేసుకుంటూ వెళుతూ ఎంతో మంది ప్రజలను అడ్డదారులకు తీసుకుని వెళ్తూ ఉన్నాడు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఒక కాపరి, ఒక యంగ్ యవనస్తుడు 30 సంవత్సరాల లోపు ఉంటాయి అనుకుంటా. ఇప్పుడు ఇలాంటి యవనస్తులు కాపర్లుగా పుట్టగొడుగులాగా పుట్టుకొస్తూ ఉన్నారు. వాళ్ళ వాక్యంపై పరిపూర్ణమైన జ్ఞానం ఉండదు, వాక్యంపై ఏమాత్రం కూడా అవగాహన ఉండదు. వాళ్ళ ఒక యాంగిల్లో వాక్యాన్ని అర్థం చేసుకుంటారు, అదే యాంగిల్లో సువార్తను ప్రకటిస్తూ ఉంటారు. ఒక సేవకుడికి ఒకలాగా అర్థమైంది ఏంటి అంటే గనక, నువ్విచ్చే కానుక దేవుని, నిద్రపోతున్న దేవుణ్ణి లేపిద్దంట. ఇది ఆయనకు అర్థమైంది, ఆయన నాలెడ్జ్ ప్రకారంగా ఆయనకు అర్థమైంది. అది ఏమర్థమైంది? నేను ఇచ్చే కానుక నా దేవుడు పడుకోనుంటే ఆ పడుకోనున్న దేవుణ్ణి వెళ్ళి లేపిద్దంట. కాబట్టి మీరు ఎంత ఎక్కువ పెద్ద కానుకిస్తే అంత త్వరగా మీకు సమాధానము, దేవుడు లేచి కూర్చొని మీకు బ్లెస్సింగ్స్ ఇస్తాడని చెప్పేసి రాంగ్ ప్రీచింగ్, రాంగ్ గాస్పెల్ చేస్తున్నాడు. చాలా రాంగ్ వేలో ప్రకటిస్తున్నాడు. ఎక్కడైనా ఇజ్రాయేలును కాపాడు వాడు కునుకుడు చెప్పాలా? నిద్రపోడు ఆయన. ఇంకా నిద్రపోతున్న యేసయ్యను లేపేదేంది? నీ ముష్టి ప్రసంగాలు. ఎవరికి కావాలి నీ ముష్టి ప్రసంగాలు, నీ ముష్టి సేవ, మూర్ఖత్వపు సేవ? నిద్రపోతున్న ఆయనని లేపిద్దంటే అది అసలు ఆ మాట విన్న వెంటనే నా గుండెల్లో ఒకలాంటి మంట స్టార్ట్ అయిపోయింది, బర్నింగ్. ఏంటి ప్రభువా, మరి ఇంత విడ్డూరమా, మరి ఇంత దౌర్భాగ్యమా? స్వచ్ఛమైన వాక్యాన్ని ప్రకటించు, పనివాడి జీతానికి పాత్రుడు. ఐ నెవర్ డిమాండెడ్, నేనెప్పుడూ కూడా పరిచర్యలో ఇంత కావాలి, ఇంత ఇవ్వండి, ఈ వస్తువు కొనాలి, ఇది చేయండి అని నేను ఎప్పుడు కూడా నా 6 yearsలో నేను ఎప్పుడు కూడా మీకు చెప్పలేదు. ప్రార్థన చేయండి అని మాత్రం చెప్పాను. ప్రేరేపింపబడితే ముందుకు వస్తారు, ప్రేరేపింపబడితే నా ఓన్ ఎఫర్ట్స్ తోటి నేను ముందుకు వెళ్తాను, ప్రభు నాకు ఇచ్చిన దాన్ని బట్టి. చేయిస్తే వాస్తవమైన పరిచర్య చేయండి, లేకపోతే పరిచర్య అసలు చేయకండి. పనివాడి జీతానికి పాత్రుడు, నిజంగా దేవుని చేత ఏర్పాటు చేయబడిన పనివాడు అయితే గనక నీ జీతం ఆటోమేటిక్గా పరిగెత్తుకొని వస్తుంది. నీ అవసరాలకు మించి దేవుడు నీకు పంపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. నీ అవసరాలకు మించి దేవుడు నీకు పంపిస్తూ ఉంటాడు. స్టోరేజ్ అబండెన్స్, మిగిలేంత సమృద్ధిని పంపిస్తాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ధ్యానిస్తూ ఉండగానే ఏమైపోతుంది? 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచి ఇచ్చినప్పటికీ కూడా ఇంకా 12 గంపలు, 12 బాస్కెట్స్. ఇది మెడిటేట్ చేయండి. ఎప్పుడు నీ దగ్గర కొంచెమే ఉందా, ఆ కొంచెమని పట్టుకొని 5 రొట్టెలు 2 చిన్న చేపలు వేసి ఏం చేశాడు? ఆకాశం వైపు ఎత్తాడు. ఇలా బ్లెస్ మీ ఓ లార్డ్ అన్నాడు. దీవించు ప్రభువా తండ్రి అని ఆయన అడిగినప్పుడు వెంటనే ఏమైపోయిందంట? బాస్కెట్స్ నిండిపోయినాయి. పంచి ఇచ్చిన తర్వాత కూడా ఇంకా మిగిలిపోయినాయి. అవి వేస్ట్ చేయకుండా అవన్నీ కూడా దేవుడు ఏం చెప్పాడంటే వాటన్నిటికీ కూడా గంపలకి ఎత్తండి అన్నాడు. దేవుడిచ్చిన దాన్ని దేన్ని కూడా వేస్ట్ చేయొద్దు, దయచేసి పడేయద్దు వృధాగా. డబ్బులు ఇచ్చాడు కదా అని ఇష్టానుసారంగా లావిష్గా ఖర్చు పెట్టొద్దు. యేసయ్య ఎప్పుడు కూడా లావిష్గా ఉండలేదు. ఆయన పరిచర్యలో 3.5 years పరిచర్యలో ఆయన ఎప్పుడు కూడా లావిష్గా ఖర్చు పెట్టలేదు. ఆయన
మిగిలిపోయిన రొట్టెలని, మిగిలిపోయిన చేపలని ఆయన ఏమన్నాడంటే కనుక గంపలకి ఎత్తండి అన్నాడు. అవునా కదా? గంపలకి ఎత్తండి. ఎత్తిన తర్వాత 12 గంపలు అయినాయి. పడేయద్దు, అందరి కడుపులు నిండినాయి కదా అని చెప్పేసి డస్ట్బిన్లో పడేస్తూ ఉంటారు, వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ప్రతిదానికి కూడా రేపొద్దున మనం సమాధానం చెప్పాలి. రూపాయికి సమాధానం చెప్పాలి, నీకు ఇచ్చిన అన్నం ముద్దకి సమాధానం చెప్పాలి, నీకు ఇచ్చిన వస్త్రాలకి సమాధానం చెప్పాలి. ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కటి కూడా కౌంటబుల్లే. పేరెంట్స్ సంపాదిస్తున్నారు కదా, మనం ఇష్టానికి ఖర్చు పెడదాం, ఊరికే వస్తుంది కదా, ఇష్టానికి వృధా చేసుకుంటాం అని మాత్రం అనుకోవద్దు. ప్రతి రూపాయికి రేపొద్దున ప్రభువు నిన్ను సమాధానము అడిగినప్పుడు ఆ సమాధానము చెప్పగలిగిన స్థితి, స్తోమత నీకు ఉండాలి. ప్రియ సహోదరి, సహోదరుడా, నాకు తెలియని రోజుల్లో నేను డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవాడిని, ఇష్టానుసారంగా వాడేవాడిని. ఎప్పుడు బ్యాగ్లో, ల్యాప్టాప్ బ్యాగ్లో మినిమం 1.5 lakh క్యాష్ ఉండేది ఎప్పుడు కూడా. ఆ క్యాష్ నా ఇష్టానికి ఖర్చు పెట్టు, దానికి లెక్కపత్రం ఉండేది కాదు. మేనేజర్ క్యాడర్లో ఉన్నాను కాబట్టి దానికి నేను లెక్క అప్పగించవలసిన అవసరం లేదు, ఇష్టానికి వాడుకునేవాడిని. కానీ ఒకరోజు ఒక 3 దినాల పాటు నాకు ఇంట్లో ₹1 కనపడిపోతే ఆ రోజు నాకు ప్రభు జ్ఞాపకం చేశాడు, ఉన్నప్పుడు ఎలా ఉన్నావు, లేనప్పుడు నీ పరిస్థితి ఏంటి అని చెప్పేసి. ఆ సమయంలో నాకు అర్థమైంది, అప్పుడు నాకు అర్థమైంది ₹1 వాల్యూ ఏంటో. ఆ టైంలో నాకు అర్థమైంది రూపాయి యొక్క విలువ ఏంటో. కాబట్టి ఆ రూపాయిని జాగ్రత్తగా కాపాడుకోవటానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. ఆ రూపాయిని జాగ్రత్తగా ప్రభు కొరకు వాడటానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. ఇజ్రాయెల్ ప్రజలని కాపాడకుండా, కనికరము చూపించకుండా వారి మీద పడి తింటున్న కాపర్లకు శ్రమ. అలాంటి కాపర్లు ఎలా ఉంటారంట, వారు మందని మేపరు, వారికి రోగం వస్తే వారి గురించి పట్టించుకోరు, వారికి ఏదైనా బలహీనత వస్తే దాని గురించి ప్రార్థన చేయరు. ఎప్పుడు కూడా వారి కడుపులు నింపుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళ జలసాలు, వాళ్ళకి ఎంజాయ్మెంట్లు, అవుట్డోర్ టూర్సు, వీటిల్లోనే వాళ్ళు ఉంటూ ఉంటారు. కానీ ఎప్పుడు కూడా సంఘం పట్ల ఏ బాధ్యత కలిగి వారు ఉండరు. ఈ వారము ఎవరు రాలేదో నెక్స్ట్ మండే, ట్యూస్డేస్లో మీకు ఫోన్ వస్తుందా రాదా? స్వయంగా నా దగ్గర నుంచే కాల్ వస్తుంది. ఏమన్నా ఇబ్బందా, కుటుంబంలో ఏమన్నా ఇబ్బందా, ఆర్థికంగా ఏమన్నా ఇబ్బందా అన్న? లేదు, ఏమి ఇబ్బంది లేదు, కొంచెం పని మీద రాలేకపోయాం, పర్వాలేదు, నెక్స్ట్ వీక్ కలుసుకుందా. కోవిడ్ పాజిటివ్ వచ్చిందని అందుకే రాలేదు, పర్వాలేదు, నీ కొరకు నేను ప్రార్థన చేస్తానని ప్రతి ఒక్కరు ఎవరైతే పాజిటివ్ రిపోర్ట్స్ చెప్పారో ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు వాళ్ళకు ఫోన్లు చేసి నేను మాట్లాడుతున్నాను, వాళ్ళతో నేను డిస్కస్ చేస్తున్నాను. మీ స్టేటస్ ఏంటి, మీ ఆరోగ్య పరిస్థితి ఏంటి అని ప్రతి ఒక్కరిని కూడా మినిమం రోజుకి 10-15 మందితో నేను మాట్లాడుతుంటాను, కోవిడ్ పాజిటివ్ ఉన్న వాళ్ళతోటి. వాళ్ళతో మాట్లాడి, వాళ్ళు ఎవరో కాదు, బయట వాళ్ళు కాదు, సంఘస్థులే, మన సంఘానికి సంబంధించిన వాళ్ళే, ఖమ్మంలో ఉన్న మన బ్రాంచ్కి సంబంధించిన వాళ్ళే. వాళ్ళతో మాట్లాడి, ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడి వాళ్ళ పొజిషన్ ఏంటి, నాకు ఏదైనా మెడిసిన్ తెలిస్తే కనుక ఆ మెడిసిన్ వారి యొక్క పొజిషన్ని బట్టి, వారి యొక్క స్థితిని బట్టి ఆ మెడిసిన్ వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేసి తెచ్చుకోండి అని చెప్పి, దాన్ని వాడండి, ఇమ్మీడియట్గా రిజల్ట్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళని ఎప్పటికప్పుడు కూడా. ఎందుకంటే కోవిడ్ వచ్చిన తర్వాత కోవిడ్ వచ్చిందంటే ఫస్ట్ వచ్చేది ఏంటంటే భయం వస్తుంది ప్రజలలో, ఒకలాంటి ఆందోళన, ఏమైపోతుందో నా జీవితం అంతే అని చెప్పేసి. నిజంగా నేను చెప్తున్నాను కదా, కోవిడ్ పాజిటివ్ వచ్చిన వ్యక్తి జీవితము ఒక మంచి మైలురాయి లాంటిది. ఆ రోజు ఎప్పుడైతే పాజిటివ్ వచ్చిందో ఆ డే నుంచి నీ యొక్క స్థితిని మార్చుకుంటే కనుక డెఫినెట్గా యువర్ ఇన్ టు అనదర్ లెవెల్. వచ్చింది పోయింది నేను ఇట్లానే ఉన్నానంటే కనుక నువ్వు ఎప్పటికీ మారవో, అలానే ఉంటావు. వచ్చిన తర్వాత 14 days క్వారంటైన్, 21 days క్వారంటైన్ ఉంది కదా. ఈ 14 days 21 days దేవునికి అతి సన్నిహితంగా, అతి దగ్గరగా నువ్వు వెళ్ళగలిగితే కనుక, నేను చాలా మందికి చెప్పేది ఇదే, ఈ 14 daysని నువ్వు వేస్ట్ చేసుకోవద్దు. ఆ వార్తలు ఈ వార్తలు అని చెప్పేసి నువ్వు వృధా చేసుకోవద్దు. సాధ్యమైనంత సమయము దేవుని సన్నిధిలో గడపటానికి ప్రయత్నం చేయి. తద్వారా నీవు ఆశీర్వదింపబడతావు, మరొక లెవెల్లోకి వెళ్ళిపోతావు. నువ్వు రాదు అని ఎక్కడ కూడా రాసి పెట్టలేదు. ఎందుకంటే 70% సిటీ ఎఫెక్ట్ అయిందంటే ఆ 70%లో ఎంతమంది ఉన్నారో,
మిగిలిన 70% ఎఫెక్ట్ అయిందంటే 30% ఎఫెక్ట్ అవటం పెద్ద ఈజీగా పెద్ద కష్టమేం కాదు. కానీ బీ కేర్ఫుల్. అయినప్పటికీ కూడా 1% అన్న మనం జాగ్రత్త కలిగి ఉండి మన ప్రాణాలను మనం కాపాడుకుంటూ ఉండాలి. ఆ సమయాన్ని ప్రభు కొరకు, ప్రభు యొక్క మహిమ కొరకు మనం ఉపయోగించినట్లయితే కనుక నీలో ధైర్యము పెరుగుతుంది, రోగము కూడా తగ్గిపోతుంది. మానసిక ధైర్యం పెరుగుతుంది, రోగం తగ్గిపోతుంది. తద్వారా దేవునికి నువ్వు దగ్గరవుతూ ఉంటావు. కాబట్టి ఇజ్రాయెల్ కాపర్లు చేయవలసిన, ఇజ్రాయెల్ కాపర్ అని కాదు, ప్రతి ఒక్క కాపరి కూడా చేయవలసిన బాధ్యత ఏంటంటే కనుక ఇవన్నీ కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇవన్నీ కూడా చేయవలసి ఉన్నది. 10వ వచనం 7 నుంచి ఒకసారి చదవండి. కాబట్టి కాపరులారా యెహోవా మాట ఆలకించుడి. కాపరులు లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్మై సకలమైన అడవి మృగములకు ఆహారమాయను. కాపరులు నా గొర్రెలను విచారింపరు, తమ కడుపు మాత్రమే నింపుకొందురు గాని గొర్రెలను మేపరు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. కాబట్టి కాపరులారా యెహోవా మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జీవము తోడు నేను ఆ కాపరులకు విరోధినైతిని. నేను అలాంటి కాపరులకు విరోధినైతిని. నా గొర్రెలను గూర్చి వారి యొద్ద విచారణ చేసేదను. వారు గొర్రెలు మేపుట మాన్పించెదను. ఇకను కాపరులు తమ కడుపు నింపుకొన జాలకయందురు. నా గొర్రెలు వారికి తిండి కాకుండా వారి నోటి నుండి వాటిని తప్పించెదను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా నశించిపోయిన గొర్రెలను వెతికి రక్షించడానికి వచ్చానని చెప్పేసి అన్నాడు. నశించిపోతున్న గొర్రెలను వెతికి రక్షించడానికి వచ్చానన్నాడు. నువ్వు సరిగా బాధ్యత కలిగి లేకపోతే కనుక ఏమైపోతాయి అంట, దోపుడు సొమ్ము అయిపోతాయి. అటు ఇటు అక్కడికి ఇక్కడికి 4 సంఘాలకు వెళ్ళిపోయి 4 సంఘాల్లో కూడా ఏ కాపరి యొక్క హస్తము కింద, ఏ కాపరి యొక్క బాధ్యత కింద లేకుండా అటు చెందిన వాడవా, ఇటు చెందిన వాడివా, అటు చెందిన దానవా, ఇటు చెందిన దానవా, ఏ కాపరి బాధ్యతకి సంబంధించిన వ్యక్తివో అర్థం కాక ఏమైపోతున్నారంటే చాలా మంది దోపుడు సొమ్మైపోతున్నారు. ఒక కాపరి పట్ల నీకు నమ్మకం ఉంటే, ఈ కాపరి నిజమైన దేవుని సేవకుడు, ఈ కాపరి దగ్గర ఉంటే కనుక ఆయనతో పాటుగా మనము కూడా పరలోక రాజ్యానికి చేరటానికి ప్రభు మార్గము కల్పిస్తాడు అని నమ్మితే గనక ఆ సంఘానికి స్టిక్ అయిపోయి ఉండు. నీ అవసరాలకు మాత్రము కాపరిని ఎంచుకోవద్దు దయచేసి. గొర్రెలతో కూడా దేవుడు చెప్తున్న మాటలు, నీ అవసరాల నిమిత్తము కాపరులను ఎంచుకోవద్దు. ఉదయం అవకాశం ఉన్నది కాబట్టి ఉదయము ఆ కాపరి దగ్గరికి, సాయంకాలం అవకాశం ఉన్నది కాబట్టి సాయంకాలము ఈ కాపరి దగ్గరికి. నువ్వు నిర్ణయించుకోవద్దు దయచేసి. ఇప్పుడు మ్యూజిక్ ప్లేయర్స్ ఉన్నారు అంటే గనక, ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ ఉన్నారంటే వాళ్ళకి ఉదయం ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ, సాయంకాలం ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్తారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ చేస్తున్న పని ఏంటంటే వాళ్ళ బాధ్యతను నెరవేరుస్తున్నారు. కానీ విశ్వాసుల యొక్క పని ఏంటంటే, ఒక కాపరిని నువ్వు ఎంచుకున్నప్పుడు ఆ కాపరికి కట్టుబడి ఉండటం. ఆ కాపరి యొక్క, ఎందుకు అంటే గనక ఆ కాపరి నీ కొరకు భారంగా ప్రార్థన చేయాలి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, నీ కాపరి నీ యొక్క పరిస్థితి ఎరిగిన వాడై ఉండాలి, నీ కుటుంబం యొక్క పరిస్థితి ఎరిగిన వాడై ఉండాలి, నీ ఆరోగ్యం యొక్క పరిస్థితి ఎరిగిన వాడై ఉండాలి, నీ కొరకు బాధ్యత కలిగి ప్రార్థన చేసేవాడై ఉండాలి, సంఘంలో నీ పేరు ఎరిగిన వాడై ఉండాలి. నా ఇంట్లో నా పిల్లలు 2 ఉంటే నా పిల్లలు 2 పేర్లు నాకు తెలుసు, ఎందుకంటే వాళ్ళు నా పిల్లలు కాబట్టి. నా సంఘంలో ఎంతమంది పిల్లలు ఉంటారో అంతమంది పేర్లు తెలుసు, వారి యొక్క స్థితి తెలుసు, వారి యొక్క పరిస్థితులు తెలుసు. ఎందుకు అంటే వారికి ఆత్మీయ నాయకుడు, ఆత్మీయ తండ్రి నేను కాబట్టి. ఈ టైంలో విశ్వాసులు కూడా ఒక రెస్పాన్సిబుల్గా ఫీల్ అవ్వాలి. ఒక మంచి కాపరి యొక్క నీడకి వెళ్ళినప్పుడు ఆ కాపరి యొక్క నీడ నిన్ను రక్షిస్తూ ఉంటుంది. ఒక బాధ్యత కలిగిన కాపరి బాధ్యతారహితమైన కాపరులు కాదు, బాధ్యత లేనివారు కాదు, ఏమాత్రం సంఘం పట్ల బాధ్యత లేనివారు కాదు. వదిలిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళు, వేరే అవకాశాలు ఉంటే వెళ్ళిపోతారు కొంతమంది.
డినామినేషన్స్లో చూస్తే మనకు అర్థమవుతుంది. కొన్ని డినామినేషన్స్లో ఇక్కడ నుంచి ఇంకో దగ్గరకు మారిస్తే అక్కడికి వెళ్ళిపోతారు. వాట్ అబౌట్ దీస్ చిల్డ్రన్? ఈ యొక్క బిడ్డల గురించి ఏంటి? 2 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు వీరి కొరకు నువ్వు పనిచేశావు. అర్ధాంతరంగా వీరిని విడిచిపెట్టి వెళ్ళిపోతే వీరి పట్ల బాధ్యత మళ్ళీ కొత్త నాయకుడు రావాలి, కొత్త కాపర్ రావాలి. ఆ కాపర్ వచ్చి ఆ సంఘం గురించి క్షుణ్ణంగా తెలుసుకునేటప్పుడు 1 సంవత్సరమో 2 సంవత్సరాల టైం పట్టింది. ఈలోపు ఇంట్రడక్షన్స్ అవ్వాలి. నేను ఇది అని చెప్పేసి చెప్పుకోవాలి. ఎంత చెప్పుకునే టైం మనకుండదు. ఎందుకంటే మనమే ఆలస్యంగా వెళ్తాము, తొందరగా వెళ్ళిపోతాము. సంఘానికి ఆలస్యంగా వెళ్తాము, ఇంటికి తొందరగా వెళ్ళిపోతాం. మనకి టైం ఉండదు సేవకుడిని కలవటానికి. సేవకుడికి అసలే టైం ఉండదు నిన్ను కలవటానికి. ఇవన్నీ అంత క్లమ్జీగా అయిపోయింది ఈరోజు సంఘాలలో, చెప్తున్నా కదా. ఇవన్నీ కూడా ఒక వరస్ట్, ఒక మెయింటెనెన్స్ అంతా చాలా వరస్ట్ అయిపోయింది. నిజంగా బాధ్యత కలిగిన కాపరులు, బాధ్యత కలిగిన విశ్వాసులు లేరు. ఎక్కడికక్కడ స్వార్థం. విశ్వాసుల్లో కూడా స్వార్థమే. మీరు రండి, రాకపోండి, బట్ నా హృదయంలో ప్రభు పెట్టిన మాటలు. అందుకే ఇక్కడ హెస్కేలు ప్రవక్త అంటున్నాడు కదా, యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నదేమనగా, ఒక నిర్దిష్టమైన స్థానాన్ని ఎంచుకోండి, కట్టుబడి ఉండండి. ఒక కాపరి అనుకున్నప్పుడు ఆ కాపరికి కట్టుబడి ఉండండి. ఒక సంఘం అనుకున్నప్పుడు ఆ సంఘానికి ఆ కాపరి కట్టుబడి ఉండాలి. రెస్పాన్సిబిలిటీ కలిగి ఉండాలి. నాకేం అవసరం ఫోన్లు చేసి బాగాకపోతే రావద్దు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పడానికి? మీ వల్ల వేరే వాళ్ళు ఎఫెక్ట్ కాకూడదు అని చెప్పి, అదే రీతిగా మీరు బాగుండాలి అని చెప్పి. ఇవన్నీ ఎందుకు ప్రికాషన్స్? ఇవన్నీ ఎందుకు జాగ్రత్తలు? మీరు బాగుండాలి. మీరు బాగుంటేనే, మీరు నవ్వుతూ సంతోషంగా ఆనందంగా ఉంటేనే మిమ్మల్ని చూసినప్పుడు మేము కూడా ఆనందంగా ఉంటూ ఉంటాం. మేము స్వార్థపూరితమైన కాపరులము కాదు. అర్ధాంతరంగా మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళం కాదు. ఈ స్థలం కాకపోతే ఇంకొక స్థలం దేవుడు సిద్ధపరుస్తున్నాడు నా కొరకు. ఇక్కడ నుంచి నన్ను పంపించడానికి చాలా మంది చాలా విధాలుగా ప్రయత్నాలు చేశారు, కానీ దేవుడు అనుమతి లేకుండా అడుగు కూడా బయటికి పెట్టను నేను. దేవుని అనుమతి లేకుండా అడుగు కూడా బయటికి వెళ్ళను. గత 4 సంవత్సరాలుగా ఇక్కడే చిన్నగా మొదలు పెట్టాను. సుమారుగా 120-150 మంది సంఘాన్ని దేవుడిచ్చాడు. ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో పలానా దిలీప్ పాస్టర్ అంటే ప్రతి ఒక్కరు కూడా గుర్తుపడతారు. ఎందుకంటే బాధ్యత కలిగిన ఆ పనిని నాకు వేరే పనులు లేవు, నాకు వేరే ఉద్యోగాలు లేవు. నా ఉద్యోగం ఇదే. నాకు వేరే సంపాదన లేదు. నాకు సమస్తము నా సేవే, నా పరిచర్యే. దీని మీద నేను ఆధారపడి వెళ్తున్నాను. ఇదే నా జీవితంగా ఎంచుకున్నాను, నా జీవనోపాధిగా ఎంచుకున్నాను. ప్రభు పరిచర్య నా కొరకు ఆయన నాకు అప్పగించిన బాధ్యతగా నేను ఎంచుకున్నాను కాబట్టి ముందుకు వెళ్తున్నాను. అందుకే జాగ్రత్త కలిగి రేపొద్దున ప్రతి ఒక్కరిని కూడా నన్ను అడిగిన లెక్క నిన్ను కూడా అడుగుతాడు. నన్ను అడిగిన ప్రశ్న నిన్ను కూడా అడుగుతాడు. కాపరివైన నీవు ఏం చేశావని నన్ను అడిగినప్పుడు, విశ్వాసివైన నీవు ఎలా బ్రతికావని కూడా నిన్ను అడుగుతాడు. బీ కేర్ఫుల్. సమాధానం చెప్పగలిగిన బాధ్యత, ఆన్సరు నీ దగ్గర ఉండాలి. 11వ వచనం ఒకసారి చదువుకుందాం. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెదకి వాటిని కనుగొందును. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరులు వాటిని వెదుకున్నట్లు నేను నా గొర్రెలను వెదకి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయెనో అక్కడ నుండి నేను వాటిని తప్పించి ఆయా జనులలో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశములలో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశములోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల యొద్దను దేశమందున్న సకలమైన కాపురపు స్థలమందును వాటిని మేపెదను. నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను. ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును. అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును. ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును. చాలండి.
దేవుడు అంటున్నాడు కదా, మంచి మేత గల చోట, పచ్చిక గల చోట. పచ్చిక దేవుడు ఎప్పుడూ కూడా అబండెన్స్, నేను గొర్రెలకు జీవాన్ని ఇవ్వటానికి వచ్చాను, అది కూడా సమృద్ధి అయిన అబండెన్స్ లైఫ్ ఇవ్వటానికి వచ్చానన్నాడు. సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వటానికి వచ్చానన్నాడు. పచ్చిక గల చోట ఆయన నిన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నిన్ను నడిపించుచున్నాడు. ఎక్కడ పచ్చదనం ఉంటుందో, ఎక్కడ సమృద్ధి ఉంటుందో అక్కడ దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. ప్రియ సహోదరి, అంటున్నాడు కదా, నేను వాటిని పచ్చిక గల చోట్ల, శ్రేష్టమైన ఆహారము దొరికే వద్ద వాటిని నడిపిస్తున్నాను. అక్కడ అవి బలంగా తృప్తిగా తిని బలంగా పెరుగుతూ ఉంటాయంట. శ్రేష్టమైన ఆహారం ఈ రోజుల్లో, ఈ అంత్యకాల దినాలలో శ్రేష్టమైన ఆహారం కావాలి మనకి. నేను మాట్లాడుతున్నది ఇహలోక సంబంధమైన ఆహారం కాదు, పరలోక సంబంధమైన ఆహారం కొరకు నేను మాట్లాడుతున్నాను. పైన ఫుడ్ తింటే గనక నువ్వు ఎప్పటికీ కూడా నీ ఆత్మీయ జీవితంలో అభివృద్ధి అనేది జరగదు. శ్రేష్టమైన ఆహారము పచ్చిక గల చోట్ల ఆయన నిన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నిన్ను నడిపించుచున్నాడు. పచ్చిక, గ్రీనరీ, చక్కగా చూడగానే అందంగా కన్నులకు రమ్యముగా కనిపించే ప్రదేశాల్లో దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. శ్రేష్టమైన ఆహారము, శ్రేష్టమైన ఈవులతోటి దేవుడు మనల్ని తృప్తిపరుస్తున్నాడు. అందుకే ఎప్పుడూ కూడా వాక్యాన్ని మెడిటేట్ చేయండి అని చెప్పేసి అంటూ ఉన్నాను నేను. నీ సంవత్సర కాలంలో ఈ 365 దినాలలో నీకు ఏ వాక్యము గుర్తున్నా లేకపోయినా డిసెంబర్ 31వ తారీఖు రాత్రి, జనవరి 1వ తారీఖు నీ కొరకు, నీ కుటుంబం కొరకు తీసుకున్న నీ వాగ్దానము నీకు గుర్తుంటే చాలు. ఆ వాగ్దానం నిన్ను నడిపిస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం నేను చాలా స్పష్టంగా పలుకుతూ ఉంటాను. ఎప్పుడు కూడా ప్రతి ఆదివారం చెప్తూ ఉంటాను. వీటన్నిటిలో అత్యధికమైన విజయము, విక్టరీ, విజయము, ఇయర్ ఆఫ్ విక్టరీ 2021 సంవత్సరము ప్రతి ఒక్కరికి, నమ్మిన ప్రతి ఒక్కరికి కూడా ఇయర్ ఆఫ్ విక్టరీ అని డిక్లేర్ చేశాను. లిటరల్లీ ఐఎమ్ సీయింగ్ ద విక్టరీ ఇన్ మై లైఫ్, ఇన్ మై ఫ్యామిలీ లైఫ్, ఇన్ మై స్పిరిచువల్ లైఫ్. విజయాన్ని నేను చూస్తున్నాను. నా కుటుంబంలో విజయాన్ని చూస్తున్నాను, నా ఆత్మీయతలో విజయాన్ని చూస్తున్నాను. నేను ప్రార్థించిన ప్రతి అంశానికి దేవుడు సమాధానము ఇస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని నామాన్ని నేను మహిమపరుస్తూ ఉన్నాను. నేను ధ్యానిస్తున్నాను కాబట్టి నేను దాన్ని అనుభవిస్తున్నాను, దాన్ని పొందుకుంటున్నాను. మీరు మీ వాక్యాలు, మీకు ఇవ్వబడిన వాగ్దానాలు ధ్యానించండి. వాక్యం ఉండాలి. ఆ వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఆ వాక్యము మీకు అత్యధికమైన విజయాన్ని ఇస్తూ ఉంటుంది మీ పరిస్థితుల్లో నుంచి. ఈ అంత్యకాలంలో కావాల్సింది నీకు వేరే ఏది కాదు. ఎండింగ్ డేస్లో కావాల్సింది, ప్రభు రాకడ సమయంలో నీకు కావాల్సింది ఏంటంటే నీకు వాక్యము కావాలి, వాక్య జ్ఞానము కావాలి. అది ఎక్కడ దొరికిందో అక్కడ నువ్వు వెళ్ళు, అక్కడ సమృద్ధిగా దాన్ని పొందుకో. నీ బ్రతుకుని మార్చే వాక్యము, నీ కుటుంబాన్ని మార్చే వాక్యము, నీ కుటుంబాన్ని సరిదిద్దే వాక్యము, నీ ఆర్థిక సమస్యల నుంచి నిన్ను విడిపించే వాక్యము, నీ అనారోగ్య సమస్యల నుంచి, బలహీనతల నుంచి నిన్ను విడిపించే వాక్యము నీకు కావాలి. నీకివ్వబడిన వాక్యములో పరిపూర్ణత ఉంటుంది. నీకివ్వబడిన వాక్యము, వాగ్దానములో పరిపూర్ణత ఉంటుంది. దాన్ని కంప్లీట్గా స్పిరిచువల్ రెలంలో మెడిటేట్ చేయండి, ఆత్మీయంగా దాన్ని ధ్యానించండి. వాక్యం ఉంది కదా, ఈ వాక్యం ఓహో అనుకుంటే కాదు. పాస్టర్ గారు నాకు ఇలాంటి వాక్యం వచ్చింది చూడండి, ఆహా ఓహో సంబరాలే అనుకోవద్దు. దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. దాని ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, నీకు ఏం మాట్లాడాలనుకుంటున్నాడు నీతో, దాన్ని అర్థం చేసుకొని ఆ వాక్యాన్ని ధ్యానించడం మొదలు పెట్టండి. కానీ కాపరులతో మాట్లాడుతున్న దేవుడు విశ్వాసులతో కూడా మాట్లాడుతున్నాడు. నేను మీలాగా బాధ్యత లేకుండా ఉండట్లేదు. నా గొర్రెలని, నా మందని నేను ఎక్కడ మేపుతున్నానంట, పచ్చిక గల చోట్ల వాటిని నేను, పర్వతముల మీద పచ్చిక గల చోట్ల నేను మేపుతున్నాను వాటిని. వాటి కొరకు నేను నా యొక్క సింహాసనాన్ని సైతము విడిచిపెట్టి భూలోకానికి వచ్చాను.
నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాను అని చెప్పేసి దేవుడు అంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నిర్ణయం తీసుకోవలసిన సమయము ఆసన్నమైంది. తీర్మానం తీసుకోవలసిన సమయం ఆసన్నమైంది. నీ బ్రతుకుని మార్చుకునే సమయం ఆసన్నమైంది. ఈ భయంకరమైన దినాలలో, ఇళ్లకు పరిమితమైన ఈ రోజులలో నువ్వు చేయవలసింది ఏంటంటే గనక ఎక్కువ సమయము ప్రార్థనలో గడిపి, ప్రభువా ఎటు వెళ్ళాలి, నేను ఏది నా గమ్యస్థానము, ఎక్కడికి సంబంధించిన వాడను నేను, ఎక్కడికి సంబంధించిన దాని నేను. ఒకవేళ ఎక్కడికి సంబంధించిన వాడివైతే దేవుడు నిన్ను ఇక్కడి నుంచి పంపించడు, ఇక్కడే ఉంచుతాడు. బయటవి నాకు అవసరం లేదు, బయటవేవి నాకొద్దు, నాకున్నది నాకు చాలు, అది సంతృప్తిగా నేను బ్రతుకుతూ ఉన్నాను. దోపుడు సొమ్ముగా నేను ఎక్కడి నుంచి ఎవరిది కూడా పట్టుకొని ఎప్పుడు కూడా. హెస్కేలు గ్రంథం 34 అధ్యాయంలో చెప్పిన ఆ మూర్ఖపు కాపరులాగా నేను ఉండాలనుకోవట్లేదు. నా బాధ్యత నేను నెరవేర్చాలనుకుంటున్నాను. ఎవరికైనా కష్టం వస్తే, సంఘానికి శ్రమ వస్తే ఆ శ్రమ కాలంలో ముందుండాలనుకుంటున్నాను. ఇబ్బంది వస్తే ఆ ఇబ్బందుల్లో వారి కొరకు బలంగా ప్రార్థన చేయాలనుకుంటున్నాను. విడిచిపెట్టే క్యారెక్టర్ దేవుడు నాకు ఇవ్వలేదు, ఇచ్చిన దాన్ని గట్టిగా పట్టుకునే క్యారెక్టర్ దేవుడు నాకు ఇచ్చాడు. ఇది నాది అనుకుంటే కనుక దాన్ని ఎప్పటికీ నేను విడిచిపెట్టను. ఒక్కసారి ఒక వ్యక్తి నాకు పరిచయం అయితే ఆ వ్యక్తి కొరకు నా డైరీలో రాసేసుకుంటా, ఆ వ్యక్తి నిమిత్తం కంటిన్యూస్గా ప్రార్థన చేస్తూ ఉంటాను. ఆ వ్యక్తి కొరకు నేను విడిచిపెట్టకుండా, వాళ్ళు వచ్చినా రాకపోయినా దట్ ఈస్ సెకండరీ. కానీ ఆ వ్యక్తిని దేవుడు నాకు పరిచయం చేశాడు అంటే కనుక ఆ వ్యక్తి పేరు నా డైరీలో మెన్షన్ చేయబడుతుంటుంది. అది ప్రతిరోజు అనుదిన ప్రార్థనలో ఉంటుంది. అనుదిన ప్రార్థనలో మాత్రమే కాదు, బుధవారపు లైవ్ ప్రేయర్లో కూడా ప్రార్థన చేస్తూ ఉంటాను. అది నా బాధ్యత. రేపొద్దున ప్రభువు నన్ను మీ నిమిత్తము ప్రార్థన చేయకపోయిన ఎడల నాకు శ్రమ. ఇట్ ఈస్ దేర్ ఇన్ ద బైబిల్. బైబిల్లో రాయబడి ఉన్నది, మీ నిమిత్తము ప్రార్థన చేయపోయిన ఎడల నాకు శ్రమ. శ్రమ సంభవించును నాకు. ఆ శ్రమ నాకెందుకు, నేను మీ కొరకు ప్రార్థన చేస్తా. రెస్పాన్సిబుల్ పాస్టర్గా, రెస్పాన్సిబుల్ లీడర్గా, రెస్పాన్సిబుల్ స్పిరిచువల్ ఫాదర్గా నా బాధ్యతలు నేను నెరవేరుస్తూ ఉంటాను. యాజ్ ఇట్ ఈస్గా మీ దగ్గర నుంచి కూడా నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒక బాధ్యత కలిగిన వారిగా ఉండాలి. టైం మెయింటెనెన్స్, డిసిప్లైన్, ప్రతిదీ కూడా బాధ్యతగా ఉండాలి. అట్ ఎనీ కాస్ట్ 5:30కి నేను ఇక్కడ ఉంటాను. వాట్ అబౌట్ యూ? ఎన్ని పనులైనా ఉండొచ్చు, నాకు కూడా చాలా పనులు ఉన్నాయి. నాకు ఇంటికాడ పొద్దున్న లేగిస్తే చాలా పనులు ఉంటాయి. చాలా మందితో నేను ఫోన్లో మాట్లాడాలి, ఇంకా నా కుటుంబం చూసుకోవాలి, సంఘం కొరకు అవి ఇవి చేసుకుంటూ ఉండాలి, వాక్యం ధ్యానించుకుంటూ ఉండాలి. ఇవన్నీ నాకు పనులున్నాయి. కానీ నా టైం మాత్రం నేను మిస్ గాను. నేను కమిటెడ్ టైం ఏదైతే ఉందో ఆ టైం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ గాను. వాట్ అబౌట్ యూ? ఈరోజు నేను మిమ్మల్ని డైరెక్ట్గా ప్రశ్నిస్తున్నాను. సమయము ఎంతో విలువైనది. సాధ్యమైనంత వరకు పెళ్లి రోజులైనా, పుట్టినరోజులైనా నేను వాల్ క్లాక్ గిఫ్ట్గా ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. ఎందుకంటే టైం ఈజ్ మోర్ ప్రేషియస్ కాబట్టి, సమయము విలువైనది కాబట్టి. అది చూసినప్పుడల్లా అట్లీస్ట్ మీకు గుర్తొస్తూ ఉంటుంది, సమయము విలువైనది అని. సమయాన్ని దుర్వినియోగపరచుకోవద్దు, సద్వినియోగపరచుకోండి. ఒక నిమిషం గడిచిపోయినా